పుట్టింటి వారు ఇచ్చినటువంటి ఎకరం పొలమో బంగారమో డబ్బు ఉంది, అది భర్త తీసుకుని ఖర్చు పెట్టమంటే అంతకంటే నీచమైన పని ఇంకోటి లేదని చెప్పారు. పసుపు కుంకం కాపాడుకున్నంత గౌరవంగా ఈ ఆస్తిని కాపాడుకోవాలని ఎందుకంత రక్షణ కల్పించింది? ఈ మగాడు ఏదైనా దుర్వ్యసనాల పరుడై ఆస్తి పాడు చేసేసి ఆ ఇల్లాల పరిస్థితి ఎలా బతకాలి? ఇప్పటి పరిస్థితి కాదు, పూర్వకాలం చూడదు. ఇప్పుడు చదువులు లేవు, ఉద్యోగాలున్నా అప్పుడేం లేవు. ఇవన్నీ ఊహించే పుట్టింటి వాళ్ళకి కాస్త డబ్బులు ఉన్నవాళ్ళు పసుపు కుంకం అని చెప్పేసి 5 ఎకరాల పొలం, 2 ఎకరాల పొలం, ఏదో 10 కాసులు బంగారం ఇవన్నీ ఇచ్చాం. ఎకరాల పొలం రేట్లు చెప్పాలండి, పసుపు కుంకం ఇచ్చంటే ఆ ఇళ్ళ సౌభాగ్యంతో బాగుండాలి. భర్త ఉండడం లేకపోవడం అది వేరే దురదృష్టాలు అదృష్టాలు అవన్నీ తర్వాత ఉంటాయి. అంత ఇదిగా స్త్రీవిత్తానికి రక్షణ కల్పించింది భారతీయ సంస్కృతి. మనం జోహార్లు చెప్పాలి. పుట్టింటి వారు ఇచ్చినటువంటి ఎకరం పొలమో బంగారమో డబ్బు ఉంది, అది భర్త తీసుకుని ఖర్చు పెట్టమంటే అంతకంటే నీచమైన పని ఇంకోటి లేదని చెప్పారు. పసుపు కుంకం కాపాడుకున్నంత గౌరవంగా ఈ ఆస్తిని కాపాడుకోవాలని ఎందుకంత రక్షణ కల్పించింది? ఈ మగాడు ఏదైనా దుర్వ్యసనాల పరుడై ఆస్తి పాడు చేసేసి ఆ ఇళ్ళ పరిస్థితి ఎలా బతకాలి? ఇప్పటి పరిస్థితి కాదు, పూర్వకాలం చూడదు. ఇప్పుడు చదువులు లేవు, ఉద్యోగాలున్నా అప్పుడేం లేవు. ఇవన్నీ ఊహించే పుట్టింటి వాళ్ళకి కాస్త డబ్బులు ఉన్నవాళ్ళు పసుపు కుంకం అని చెప్పేసి 5 ఎకరాల పొలం, 2 ఎకరాల పొలం, ఏదో 10 కాసులు బంగారం ఇవన్నీ ఇచ్చాం. ఎకరాల పొలం రేట్లు చెప్పాలండి, పసుపు కుంకం ఇచ్చంటే ఆ ఇళ్ళ సౌభాగ్యంతో బాగుండాలి. భర్త ఉండడం లేకపోవడం అది వేరే దురదృష్టాలు అదృష్టాలు అవన్నీ తర్వాత ఉంటాయి. అంత ఇదిగా స్త్రీవిత్తానికి రక్షణ కల్పించింది భారతీయ సంస్కృతి. మనం జోహార్లు చెప్పాలి.